కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. స్పెషల్ చింతపండు పులిహోర, స్పెషల్ టామరిన్ రైస్. చింతపండు పులిహోర ఆంధ్రులకు అత్యంత ప్రీతిపాత్రమైన సాంప్రదాయ వంటకం. ప్రసాదంగాను అలాగే పలహారంగా కొంచెం పెద్ద మొత్తాల్లో చేసుకోవడానికి పులిహోర చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ పులిహోరే గదా ఏముంది, కొంచెం పసుపు కలిపిన అన్నంలో కాస్త చింతపండు గుజ్జుని, కాస్తంత ఉప్పుని, కొద్దిపాటి పోపుని వేసుకుంటే అదే గదా పులిహోర అనుకోకుండా కమ్మకమ్మగా అత్యంత రుచిగా వెరైటీగా ఉండే చింతపండు పులిహోరని ఎలా చేసుకోవాలో ఈ వీడియోని వీక్షించి తెలుసుకుందామా మరి. చింతపండు పులిహోర తయారీకి కావలసినవి: బియ్యం 1/2 కేజీ, వేరుశనగపప్పు అంటే పల్లీలు 150 గ్రాములు, జీడిపప్పు బద్దలు 50 గ్రాములు, చింతపండు గుజ్జు 125 గ్రాములు, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, పచ్చిశనగపప్పు 5 టీ స్పూన్లు, మినపగుళ్ళు 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి 8 నుండి 10, పచ్చిమిర్చి 15 నుండి 20, ఇంగువ పొడి 1 టీ స్పూను, మెంతిపిండి 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, మిరియాల పొడి 1 టీ స్పూను, వంట నూనె 8 గరిటెలు, బెల్లం 1 టీ స్పూను, కరివేపాకు 4 లేదా 5 రెమ్మలు. చింతపండు పులిహోర తయారీ విధానం: 1/2 కేజీ బియ్యంతో చేసుకునే పులిహోర ఉదయం పలహారంగా అయితే 6 లేదా 8 మందికి సరిపోతుంది. విందు భోజనాలప్పుడు ఒక వంటకంగా అయితే 10 నుండి 15 మందికి సరిపోతుంది. ప్రసాదంగా అయితే 15 నుండి 20 మందికి సరిపోతుంది. ముందుగా శుభ్రం చేసుకున్న బియ్యాన్ని 2-3 సార్లు మంచినీటితో కడుక్కోవాలి. ఈ కడుక్కున్న బియ్యంలో వాడుకునే మీ బియ్యం రకానికి, దానిని వండుకునే విధానానికి తగ్గట్లు తగినన్ని ఎసరు నీటిని పోసుకొని పొడి పొడిలాడుతూ ఉండేట్లుగా అన్నాన్ని వండుకోవాలి. బియ్యాన్ని కుక్కర్లో కనుక వండుకునేట్లయితే గ్లాసు బియ్యానికి రమారమి 2 గ్లాసుల ఎసరును పోసుకోవాలి. అదే విడిగా వండుకునేట్లయితే ఉజ్జాయింపుగా 2.5 గ్లాసుల నీళ్లు ఎసరు పడతాయి. ఇప్పుడు చక్కగా పొడి పొడిలాడుతూ ఉడికిన ఈ వేడివేడి అన్నాన్ని ఒక పెద్ద వెడల్పాటి పళ్ళెంలో బోర్లించుకోవాలి. ఇప్పుడు ఈ వేడివేడి అన్నంలో 1 టీ స్పూన్ పసుపును, 2-2.5 టీ స్పూన్లు ఉప్పును, ఒక 4-5 గరిటెలు మీరు వాడుకునే వంట నూనెను కాయకుండా పచ్చిగానే పోసుకోవాలి. ఇప్పుడు అన్నింటినీ గరిటెతో బాగా కలుపుకోవాలి. నువ్వుల నూనెను కనుక కలుపుకుంటే పులిహోరకు మంచి రుచి వస్తుంది. అన్నం వేడిగా ఉన్నప్పుడే నూనెను కలుపుకోవడం వల్ల మెతుకు బిగుసుకొని అన్నం పెళ్ళలు కట్టకుండా పులిహోర పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. ఇలా నూనెను, పసుపును, ఉప్పును కలిపి ఉంచుకున్న అన్నమున్న పళ్ళాన్ని ఒక ప్రక్కన ఉంచుకోవాలి. ఇలా ఒక ప్రక్క అన్నం ఉడుకుతున్నప్పుడే ఒక బాణెల్లో కొద్దిగా నూనెను వేడి చేసుకొని అందులో వేరుశనగ గుళ్ళని అంటే పల్లీల్ని దోరగా వేయించి ఉంచుకోవాలి. అలాగే అదే బాణెల్లో జీడిపప్పును కూడా విడిగా దోరగా వేయించి ఉంచుకోవాలి. పులిహోర తయారీలో వేసుకునే చింతపండు గుజ్జు పల్చుగా కాకుండా కొంచెం చిక్కగానే ఉండాలి. ఒక గిన్నెలోకి 100 గ్రాముల చింతపండును తీసుకొని అందులో కొద్దిగా వేడి నీళ్లను పోసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తరువాత దాని నుండి చింతపండు గుజ్జును చిక్కగా తీసి ఉంచుకోవాలి. లేదా ముందుగానే చిక్కగా తీసుకొని నిల్వ ఉంచుకున్న చింతపండు గుజ్జును కూడా పులిహోర తయారీకి వాడుకోవచ్చు. రకరకాల కూరలలోనూ అన్ని రకాల పచ్చళ్ళ తయారీలోనూ వాడుకోవడానికే కాకుండా ప్యాక్ చేసి విదేశాలకు పంపడానికి పనికి వచ్చే నిల్వ ఉండే చింతపండు గుజ్జుని ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే మా కేస్ ప్యాకింగ్ చింతపండు గుజ్జు వీడియోను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన వీడియో లింక్ను క్లిక్ చేసి చూడండి. పచ్చిమిర్చిని నిలువుగా చీలికలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాణలిని ఉంచి బాణలి వేడెక్కిన తరువాత అందులో 3 గరిటెల వంట నూనెను పోసుకొని దానిని మీడియం సెగ మీద వేడి చేసుకోవాలి. నూనె కాగిన తరువాత అందులో ఆవాలని, పచ్చిశనగపప్పుని, మినపగుళ్ళని వేసుకొని అవి పూర్తిగా కాకుండా కొంచెం దోరగా మాత్రం వేగేంత వరకు 1 నిమిషం పాటు కలిగి త్రిప్పుతూ వేయించుకోవాలి. తరువాత నిలువుగా చీలికలుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని వేసుకొని వాటి పచ్చిదనం పోవడానికి గాను మధ్య మధ్యలో కలియబెడుతూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తరువాత ఎండుమిర్చిని వేసుకొని అన్నింటినీ మరొక 2-3 నిమిషాల పాటు కలిగి త్రిప్పుతూ వేయించుకోవాలి.
నూనె సరిపోదేమో అన్న సందేహం వచ్చినప్పుడు కొంచెం నూనెను ఇప్పుడు వేసుకోవచ్చు. ఈ పాటికి పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు చక్కగా వేగి కొంచెం ముదురు గోధుమ రంగుకు తిరుగుతాయి. ఇప్పుడు 1 స్పూను ఇంగువ పొడిని వేసుకొని అన్నింటినీ బాగా కలియత్రిప్పాలి. ఇంగువ వాడకాన్ని కొందరు ఇష్టపడరు గాని దానిని తెలిసి తెలియనట్టు కొద్ది మోతాదులో వేసుకుంటే కొన్ని వంటకాలకు అది అద్భుతమైన రుచిని ఇస్తుంది. అంతేగాక అరుగుదలకి ఇంగువ చాలా మంచిది. తరువాత 4-5 రెమ్మల కరివేపాకుని కాడల నుంచి దూసుకొని వేసుకోవాలి. ఈ కరివేపాకు చక్కగా వేగేంత వరకు 1 నిమిషం పాటు కలియత్రిప్పుతూ వేయించుకోవాలి. తరువాత 1 స్పూను మెంతిపిండిని, 1 స్పూను ధనియాల పొడిని, 1/2 స్పూను మిరియాల పొడిని వేసుకొని వాటిని కలియత్రిప్పుతూ అన్నింటినీ మరి కొద్దిసేపు వేయించుకోవాలి. తరువాత చక్కగా వేయించుకొని ప్రక్కన ఉంచుకున్న వేరుశనగ గుళ్ళని కూడా వేసుకొని అన్నింటినీ ఒకసారి కలియత్రిప్పాలి. ఇప్పుడు బాణలిలో చిక్కగా తీసుకుని ఉంచుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో తరిగిన లేదా నలగొట్టుకుని తయారుగా ఉంచుకున్న 1/2 టీ స్పూను బెల్లాన్ని వేసుకోవాలి. కొద్దిగా బెల్లాన్ని వేసుకోవడం వల్ల పులిహోర రుచి మరింత పెరుగుతుంది. ఇప్పుడు బాణలిలోని అన్నింటినీ కొద్దిసేపు బాగా కలియత్రిప్పాలి. చింతపండు గుజ్జు మరీ చిక్కగా ఉందనుకుంటే నీళ్లను చాలా కొద్దిగా అందులో కలుపుకోవచ్చు. చివరగా చింతపండు పులుపుని సమం చేయడానికి గాను 2 టీ స్పూనుల ఉప్పును కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు అన్నింటినీ మధ్య మధ్యలో కలియత్రిప్పుతూ మరో 2 నిమిషాల పాటు ఈ తాళింపునంతా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వేడివేడి తాళింపును ఉప్పు, పసుపు, నూనెలను కలిపి తయారుగా ఉంచుకున్న అన్నంలో వేసుకోవాలి. వేసుకున్న ఈ తాళింపు అన్నానికి బాగా పట్టేట్లు చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు వేయించి ఉంచుకున్న జీడిపప్పును పులిహోర పైన వేసుకొని కలుపుకోవాలి. చివరగా పులిహోరలో ఉప్పు, పులుపు మీ రుచికి సరిపోయాయో లేదో సరిచూసుకొని ఏదైనా తగ్గితే సరి చేసుకోవాలి. పులుపు గనక తగ్గిందనుకుంటే కొంచెం ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జును కలుపుకోవాలి. అంతే, చౌలూరించే పుల్లటి వెరైటీ చింతపండు పులిహోర తయారు. మా వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా యూట్యూబ్ వంటల ఛానల్ కొత్తపల్లి కొత్త రుచులకు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే బెల్ బటన్ని నొక్కండి. అంతేకాకుండా మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి.